మీ ఇంట్లో విపరీతమైన కష్టాలు ఉన్నాయా? తెల్లని అన్నంతో ఈ విధంగా చేస్తే కష్టాలు తొలగిపోయి మీ ఇంటి నిండా డబ్బే డబ్బు. తెల్లని అన్నంతో చేసిన పూజలతో అనేక వైభవాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక శాస్త్రం మనకి వివరిస్తుంది. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని నైవేద్యంగాను, భగవంతుడి స్వరూపంగాను భావించి ఎటువంటి ఫలితాలను ఆశించిన వారు ఎలా చేయాలో ఈ విధంగా తెలుసుకోండి. 1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎల్లప్పుడూ ఇబ్బందులు కలగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులుగా మారతారు. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దానిని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయని శాస్త్రం వివరిస్తుంది. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు కూడా నయమయ్యే అవకాశాలు ఎంతో ఉన్నాయి. ఇక తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమాభిమానాలతో కలిసిమెలిసి జీవిస్తారు. చాలా వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులు లాంటివన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. ఇక తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనీశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను, కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతలు శాపాలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అన్నాన్ని దైవానికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి అవివాహితకు తాంబూలమిచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం, పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి 3 దారులు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోయే అవకాశాలు ఎంతో ఉన్నాయి. కాబట్టి తెల్లని అన్నంతో ఏ విధమైన పూజ చేస్తే ఎటువంటి లాభాలు వస్తాయో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. వాటిని పాటించి చక్కగా జీవించండి.